మిథున. సారీ ఫర్ బీయింగ్ లేట్. నువ్వు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు. నైస్ డ్రెస్. థ్యాంక్స్. మా ఇంటికి వచ్చి హ్యాపీ హోలీ చెప్తున్నావు. ఇంతకు ముందే హోలీ జరుపుకొని వస్తున్నావా? అవును, నీ మొహం మీద రంగులున్నాయేంటి మిథున? ఇందాక తను ఇక్కడికి వచ్చేళ్ళింది కదా చెల్లాయ్. ఇందాకొచ్చింది సీతన్నయ్య, మిథున కాదు. సీత మొహానికి ఇవే రంగులు చూశాను. ఈ మిథునకు కూడా అవే రంగులు ఉన్నాయేంటి? చెప్పు, ఈ రంగులేంటి? మిథునగా రావాలనే తొందరలో రంగులు కడుక్కోవడం మర్చిపోయాని. మీ వల్లే రామ్. నా వల్ల? అవును, మీ వల్లే. నీకు నేను రంగులు పూసినట్టు చెప్తున్నావేంటి? మీ వల్ల అంటే మీ సీత వల్ల అని. సీత ఏం చేసింది? నేను వస్తుంటే మీరు చెప్పినట్టుగా డిట్టో నా పోలికలతో ఉన్న సీత రంగులు పూసుకుని ఎదురుపడింది. ఏంటి, సీత నీకు ఎదురుపడిందా? అవును, తను అచ్చం నాలాగే ఉంది, కానీ పెద్ద మెంటల్ కేసులా ఉంది. మీ ఇద్దరికి మెంటల్ విషయంలో పెద్ద తేడా ఏం లేదులే. నన్ను కారులో నుంచి బయటికి లాగి హ్యాపీ హోలీ అంటూ నేను వద్దన్న వినకుండా నా మొహానికి రంగులు పోసింది. నాకు కోపం వచ్చి 4 తిట్టాను. హోలీ రోజు ఎవరికైనా రంగులు పోయొచ్చు అని అడ్డంగా వాదించింది. అది నిజం కదా, వాదన ఎందుకు అవుతుంది? నువ్వు బాగన్నయ్యా. ఆ సీత ఇంకేమైనా మాట్లాడిందా మిథున? నా గురించి తను మొత్తం వినిందంట. నా పర్మిషన్ లేకుండా మా అత్తారింటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నాకు తెక్క రేగింది అంటే ఈసారి రంగులతో కాదు రాళ్ళతో కొడతాను, మొహం పచ్చడి పచ్చడి అయిపోతుంది అని. అయితే ఈరోజు నువ్వు సీత ఎదురుపడ్డారన్నమాట మిథున. అవును అంకుల్. మీ ఇద్దరిని ఒకేసారి చూసే భాగ్యం మాకెప్పుడు దక్కుతుందో. అది అవసరం అర్చన. నేను సీత ఒకేసారి కనిపించే రోజు త్వరలోనే వస్తుందిలేండి. హలో మిథున, తొందరగా వచ్చేయమ్మా. యా, కమింగ్ డాడ్. సారీ, డాడ్ కాల్ చేశారు. మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారంట, నేను వెళ్ళాలి. అప్పుడే వెళ్తావా? ఇంకోసారి వస్తాను. బాయ్. బాయ్ అంకుల్. బాయ్ రామ్. బాయ్ మిథున. ఈ నాగుగాడి ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూడాలి. ఏంటి సీత అలా ఉన్నావు? హోలీ ఎలా జరిగింది? బానే జరిగింది పిన్ని. నేను ఊహించింది కూడా ఒకటి జరిగింది. నాకు నాగు కనిపించాడు. నాగు ఎవరమ్మా? అప్పుడు నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూసినవాడు. రోడ్డు మీద కనిపించాడు. నన్ను చూసి పారిపోయాడు. నేను వెంట పడ్డాను.
వాడు పారిపోయి మహాలక్ష్మి ఇంట్లో దాక్కున్నాడు అంటే ఖచ్చితంగా ఈ కిడ్నాప్ వెనుక మహాలక్ష్మి హస్తం ఉండే ఉంటుంది సీత. అది నేను ముందే ఊహించాను పిన్ని. మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ చేసి ప్రీతి ఉషలను పిలిపించి నన్ను నాగుతో కిడ్నాప్ చేయించి చంపించాలి అనుకుంది. కానీ ఆ విషయం నువ్వు ప్రూవ్ చేయాలంటే ఆ నాగు దొరకాలి సీత. వాడి నోటి నుంచే చెప్పించాలి. అందుకే వాణ్ణి పట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ వాడు పారిపోయాడు. ఆ ఇంట్లో దాక్కున్న వాణ్ణి మహాలక్ష్మి అత్తయ్య వాళ్లే ఎస్కేప్ చేసుంటారు. నీకు వాడు దొరికితే వాళ్ళకి ప్రాబ్లం కదా, అందుకే తెలివిగా వాణ్ణి తప్పించేసుంటారు. మహాలక్ష్మి ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో తెలియడం లేదు. తప్పుల మీద తప్పులు చేస్తోంది. 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక తుఫానికి నేల కొరుగుతుంది. నాగుని తప్పించామని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు ఆనందపడొచ్చు, కానీ నేను అక్కడికి వెళ్ళడం వల్ల మంచే జరిగింది. నేను మిథున గెటప్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నాగుగాడి ఫోన్ నాకు దొరికింది. నాగు ఫోన్ దొరకడం వల్ల నీకు ఉపయోగం ఏంటి సీత? ఈ ఫోన్తోనే కదా నాగు మహాలక్ష్మి అత్తయ్య నా కిడ్నాప్ గురించి మాట్లాడుకుని ఉంటారు.